దేవతా సర్పములు బురదపాముల్లా కనపడవు. ఏదో అకస్మాత్తుగా మీరు ఏ తెల్లవారుజామున 3 గంటలకో చీకట్లో పెడుతున్నారనుకోండి, శ్వేతనాగులను ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఆ తెల్లగా ఉన్న శ్వేతనాగు వెళ్ళిపోతుంటే స్పష్టంగా తెలిసిపోతుంది శ్వేతనాగు ఎడుతోందని. అది ఆ శ్వేతనాగు జర్ పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. ఇక కనపడదు దాన్ని అసలు అలా చూడడానికి కూడా ఉండదు, దాటిపోతుంది. ఏ 4 ఏళ్ల తర్వాతో 5 ఏళ్ల తర్వాతో అదే శ్వేతనాగు మళ్ళీ కనపడచ్చు ఎక్కడన్నా. శ్వేతనాగు ఎన్ని మాటలు కనపడుతుంది? రోజూ కనపడి పూట కనపడితే అది శ్వేతనాగు ఎందుకు అవుతుంది? అంత దేవతా సర్పాలు అప్పుడప్పుడు కనపడతాయి. కానీ అవి కనపడ్డాయి అనుకోండి, వాటి దర్శనమే పుణ్యప్రదం. అది అలా కనపడితే చాలు. అది ఏదో గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. అది ఎంత పుణ్యాన్ని ఇస్తుందంటే చచ్చిపోయేవాడిని కూడా బతికించేస్తుంది.